హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. నేనైతే 7కి అలాగైతే లేచాను. లేయంగానే బయట వచ్చి చూస్తే పిల్లలైతే చదువుకుంటున్నారు. వాళ్ళనైతే చదువుకోమని చెప్పి అమ్మ అయితే కూర్చొని పెట్టుండది. వాళ్ళతో పాటు మా అన్న చిన్న కొడుకు కూడా కూర్చొని చదువుకుంటున్నాడు. ఇక్కడ చూడండి డింపుల్ ఎంత క్యూట్గా ఉన్నాడో. చిన్నప్పుడు అమ్మ ఎత్తుకో ఉండది. ఇవి వచ్చినప్పుడల్లా ఈ ఫోటోలు చూసుకొని నేనైతే భలే ఆనందపడిపోతాను. అలానే లెస్తా ఫోటో కానీ, నేను అమ్మ దిగిన ఫోటో కానీ నాకైతే భలే ఇష్టము. ఈ ఫోటోల్ని చూస్తుంటే నాకైతే భలే ఆనందంగా ఉంటుంది. ఇంకా వీటిని చూస్తూ ఇంకా అమ్మ అయితే పిల్లలకైతే పాలు కాంచమ్మ, నువ్వు టీ పెట్టుకో అని చెప్పింది. పిల్లలకి పాలు పెట్టి పాలు ఇస్తాను, బ్రష్ చేసుకోండి అంటే మాకు కూడా టీ పెట్టించే మమ్మీ అని చెప్పి పిల్లలైతే అన్నారు. ఇంకా అందరికీ అయితే ఇలా టీ అయితే పెట్టేశాను. అమ్మ అయితే పాలే ఇచ్చేసి ఉండకూడదా అని చెప్పింది. ఇప్పుడైతే కొంచెము క్లైమేట్ అయితే బాగాలేదు, వాన పడతా నిలుస్తా అయితే ఉంది నిన్నటి నుంచి అయితే. అందుకని పిల్లలైతే టీ తాగాలని ఉంది అన్నారమ్మా. సరే పోనీలే, వాళ్ళు ఎప్పుడు తాగరు అని చెప్పి ఇంకా వాళ్ళకైతే టీ ఇచ్చాను. టీ ఇస్తూ ఉండంగానే మా పెద్దమ్మ వచ్చింది. నేను వచ్చాను మాట్లాడించుకొని పోదాము అనేసని ఇంకా పెద్దమ్మకు కూడా టీ ఇచ్చాను. కొంచెమే తాగింది పెద్దమ్మ అయితే. నేను పొద్దున్నే తాగేసానమ్మా, మీరు తాగండి తాగండి అనింది. లేదు నువ్వు తాగితేనే అంటే సరే కొంచెం తాగేసి మాట్లాడేసి ఇంకా పండగ హడావిడి కదా, పెద్దమ్మ కూడా మాట్లాడేసి వెళ్ళిపోయింది. ఇంకా మేమైతే కూర్చొని టీ అయితే తాగుతున్నాము. అమ్మ అయితే స్నానం చేసుకొని వచ్చేసింది. ఫస్ట్ టీ తాగేమ్మా, మళ్ళీ కావాలంటే వంట స్టార్ట్ చేద్దువు అని అంటే సరే అని ఇంకా అమ్మ అయితే వచ్చింది టీ తాగడానికైతే మాతో పాటు అయితే కూర్చొని టీ తాగుతుంది. అమ్మ అయితే ఈరోజు ఒక్క పొద్దు ఉంటుందంట, ఏమీ తినదంట పూజ అయ్యే వరకు అయితే. నేనైతే తినేమా నాన్న ఉంటాడు కదా అని చెప్పాను. లేదులే నేను ఎప్పుడు ఉంటాను ఎందుకులే అని చెప్పింది. ఇంకా సరే టీ తాగేసి మళ్ళీ పిల్లలు అయితే చదువుకుంటా ఉన్నారు. ఇక్కడ చూడండి మా అన్న కొడుకు ఏబిసిడీలు అయితే రాశాడు. ఎవరు రాశారా, నువ్వే రాసావా అని అంటే అత్త నేనే రాశాను అని ఎంత బాగా చూపిస్తున్నాడో చూడండి. ఎల్కేజీ చదువుతున్నాడు. తనకు వచ్చినటువన్నీ ఇలా రాస్తున్నాడు. లెసన్ అయితే ఒక పేపరు ఇవ్వమ్మా, తను ఎందుకు ఖాళీగా ఉండేది ఏదో ఒకటి రాసుకుంటాడు అని అంటే ఇంకా తనైతే ఇచ్చింది. రాసుకుంటా ఉన్నాడు, ఎంత బుద్ధిగా రాసుకుంటా ఉన్నాడో. ముద్దొచ్చేస్తాడు నా అల్లుడైతే రాస్తూ ఉంటే. ఇంకా నేనైతే పిల్లల్ని స్నానానికి పొమ్మని చెప్పాను. ఇక్కడైతే అమ్మకైతే హెల్ప్ చేస్తున్నాను కట్ చేయడంలో అయితే కూరగాయలు. నేనైతే అన్నీ కట్ చేయిస్తున్నాను. అమ్మ అయితే పొయ్యి కాడ వంట చేస్తూ ఉంది. కటింగ్ అంతా నేను చేయిస్తున్నాను. మామూలుగా అయితే మా ఇంటికి వస్తే అమ్మ అయితే ఇలా కటింగ్ పని అంతా అమ్మ చేస్తుంది, వంట అంతా నేను చేస్తాను. అమ్మ దగ్గరికి వస్తే నేను కటింగ్ ఎత్తుకున్నాను, అమ్మ వంట చేస్తుంది. అసలు ఇది కూడా చేయనీదు. మామూలుగా అయితే అన్నీ అమ్మే చేసేస్తుంది. నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తావు, నువ్వు రెస్ట్ తీసుకో అమ్మ, రానే రావు నువ్వు, వచ్చినప్పుడన్నా నువ్వు రెస్ట్ తీసుకో నేను చేస్తానులే అంటుంది. మామూలుగానే చేపీదు. ఇప్పుడు మరీ బ్యాక్ పెయిన్ ఉంది కదా, అసలే వద్దంటా ఉంది. నేనే ఇంకో ఒక పొద్దు ఉంది కదా, నువ్వు ఒకటే ఎప్పుడు చేస్తావు అనేసని ఇంకా నేను ఆ కటింగ్ వర్క్ అన్నా కట్ చేయించాను. ఇంకా తెల్లగడ్డలు అయితే ఒలిచిస్తున్నాను, వడకి తాలింపులకి కావాలి కదా అనేసని తెల్లగడ్డలు ఒలిచిచ్చేసాను. అలానే ఆనియన్స్ కూడా కట్ చేసి ఇచ్చేసాను. అమ్మ అయితే నువ్వు పోయి స్నానం చేసుకొని రాబో, నాకేం చేసి ఇవ్వలేదు, నువ్వు పో అంటా ఉంది. ఫస్ట్ పిల్లలు స్నానం చేసుకొని వచ్చని నేను కూడా మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకుంటానులేమ్మా అని చెప్పాను. ఆ లోపల నేను ఒలిచిచ్చేస్తున్నాను. ఇక్కడ మా బాబాయ్ అయితే గుమ్మడికాయ తీసుకొని వచ్చాడు. ఈరోజు పెద్దలకి పెట్టడానికి గుమ్మడికాయ ముఖ్యంగా పెడతారు కదా, ఇంకా అదైతే తీసుకొని వచ్చాడు. హాఫ్ ఎత్తుకోవాలని పిన్ని. అమ్మ అయితే మా బాబాయ్ చూడండి ఎంత బాగా రెడీ అయ్యి వచ్చాడో. నేనైతే వెనక్కి పో బాబాయ్ భలే ఉండవు ఈరోజు అనేసని ఇంకా నేను వీడియో అయితే తీసుకున్నాను. డింపుల్ అయితే నీళ్ళు తిప్పుకొని ఉన్నాడు స్నానానికైతే. ఇంక ఇక్కడ అమ్మేసిన ముగ్గులైతే ఒకసారి చూపిస్తాను. వాన అయితే పడుతూ ఉంది, అసలు ముగ్గు ఉండదేమో అనుకొని అమ్మ అయితే సింపుల్గా వేసింది. సింపుల్ ముగ్గులే చూడ్డానికి భలేగా
ఉంటాయి మా అమ్మ ముగ్గులైతే. ఇక్కడ నల్లేరైతే అల్లిచ్చుండాది. ఇప్పుడు కొంచెము తక్కువగానే ఉంది, కానీ మామూలుగా అయితే అసలు అమ్మ ఊర్లో ఉన్నప్పుడైతే పందిల్లాగా అల్లుకునేసేది. నేనేమో మళ్ళీ వచ్చి మిగిలిన తెల్లగడ్డలన్నీ ఒలిచైతే ఇచ్చేసాను అమ్మకైతే. ఆనియన్స్ కూడా కట్ చేసి ఇచ్చేసాను. అమ్మ నువ్వు వెళ్ళు, లేయి అని అంటుంది నన్నైతే. అసలు ఏ పని చేయనీయటం లేదు. నువ్వు రెస్ట్ తీసుకొని నేను వచ్చింది ఊరికి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను అన్నీ చేస్తాను, నువ్వు ఏముంది వంట పని, నాకు ఇదేమన్నా కష్టమా, నువ్వు లేయి ఫస్ట్ ఇక్కడి నుంచి అనేసని ఇంకా అరుస్తూ ఉంది. ఇంకా నేను కూడా వెళ్ళి స్నానం చేసుకొని అయితే వచ్చేసాను. డింపుల్ని ఇక్కడ అరుస్తున్నాను ఫోన్ చూడొద్దు అనేసని. పిల్లలు ఫ్రెష్ అయిపోయారు. వాళ్ళకైతే ఇంకా అమ్మ పెరుగన్నం అయితే తినిపిస్తుంది. ఈరోజు టిఫిన్ తెచ్చి పెట్టేవాళ్ళని అనుకున్నాము. టిఫిన్ పని పెట్టుకుంటే మళ్ళీ మధ్యాహ్నం వంటలు లేట్ అయిపోతుంది అనేసని ఆడికి వెళ్తే హోటళ్ళు అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు పండుగ అనేసని. ఇంకా అందరికీ అయితే పెరుగన్నం అయితే కలిపేసి అమ్మే తినిపించేస్తుంది. పిల్లలు కొత్త డ్రెస్ పైన కార్చుకునేస్తారని అమ్మే కలిపి పిల్లలకైతే తినిపించేస్తుంది. ఇక్కడ చూడండి నా అల్లుడు స్నానం చేసుకొని వచ్చేసాడు పంచి కట్టుకొని. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు, పంచిలో అయితే ఎంత క్యూట్గా ఉన్నాడో. చిన్న పంచి ఏడ దొరికిందో మా అన్నకి ఎంత బాగున్నాడో చూడండి అసలు. లస్సీ కూడా రెడీ అయిపోయింది. అమ్మ అయితే తినిపించేసింది కదా పెరుగన్నము. ఫస్ట్ గుడికి పోయిచ్చే బండి ఎట్లా రెడీ అయ్యారు కదా, ఇంకా వంట పని లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా వాళ్ళనైతే పొమ్మంటుంది. ఇంకా అందరూ బాగా ఫ్రెష్ అయిపోయారు కదా అనేసని నిలబడుకోండి ఫోటో తీస్తాను అనేసని ఇంకా వీళ్ళ నలుగురిని అయితే ఇలా నిలబెట్టి ఫోటో అయితే తీశాను. వీడైతే చిన్న అల్లరి కాదు, పంచి అడుకుమంటే తీసేది, వేయమని చెప్పేది, నాన్న లూజ్ అయిపోయింది అని. ఇక్కడ ఉండేది వచ్చి మా పెద్దన్న కొడుకులు. వీళ్ళైతే మా చిన్నన్న కొడుకులు ఇంకా రాలేదు. ఈరోజు పండగ కదా వాళ్ళ ఇంట్లోనే ఉండారు, ఇటు పక్కే రాలేదు. మా అన్న ఆవుల కాడికి వస్తే వీళ్ళిద్దరూ అయితే వచ్చేసారు అన్నతో పాటు అయితే. ఇంకా నలుగురిని ఎట్లా రెడీ అయ్యారు కదా, అక్క వాళ్ళతో కూడా పోయేసి గుడికి వెళ్ళేసి రండి అని చెప్పి ఇంకా వాళ్ళని అయితే పంపించేశాను. ఇంక ఇక్కడ మా నాన్న కూడా వచ్చేసాడు. ఇటు చూడండి, మా నాన్న ఎప్పుడు చూసినా అద్దము దువ్వెని పెట్టుకొని తల దూకునే పనే. ఏమి సోకో మా అమ్మ అయితే అరుస్తూ ఉంది, ఎప్పుడు దూకునే పనేనా, పని పాట లేదా నీకు అనేసని ఇంకా మా అమ్మ అయితే అరుస్తూ ఉంది. భలే తమాషాగా ఉంటుంది కదా ఈ మాదిర అమ్మ నాన్న నడుచుకుంటా ఉంటే కామెడీగా ఉంటుంది. మా నాన్న కూడా అంతే, ఎప్పుడు ఫ్రెష్గా రెడీ అవుతాడు, ఫ్రెష్గా ఉంటాడు కూడా. ఇంకా వంటలన్నీ అయిపోయాయి. అమ్మ అయితే అందరికీ నామాలు అయితే తీసేస్తుంది. ఇలాగా పెద్దలకి పెట్టిన రోజైతే ఇలా నామాలు అయితే తీసుకుంటాము మేమైతే. నాన్నతో పాటు ఇంకా పిల్లలకు కూడా తీసేసింది. ఆ తర్వాత పూజ గదిలోకి వచ్చి ఇంకా తాత వాళ్ళకంతా బట్టలంతా పెడతా ఉంది. మా నాన్నకైతే ఫుల్ ఆకలంట. అమ్మ నాకు ఆకలిగా ఉంది, త్వరగా పూజ చెయ్యండి అనేసని. ఇంక వీళ్ళైతే చూడండి, చదువుకునేది తక్కువ, తిరిగేది ఎక్కువ. నా కొడుకైతే నా కూతుర్ని విసిగిస్తూ ఉంటాడు. అమ్మ అయితే పూజ గదిలో రెడీ చేస్తూ ఉంది. ఇంక మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. పూజ అయిపోతే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే. ఎంత బోసిగా ఉందో ఈ సందు అయితే. ఒకప్పట్లో అయితే జనాలతో నిండిపోయి ఉండేది. ఈ సందు మొత్తం ఇల్లులు ఉండేదిలేండి. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉండే ఇంటి దగ్గర అయితే ఆవులు కట్టేసేది, మిగతా సందు మొత్తం ఇండ్లు ఉండేటివి. భలే సందడిగా ఉండేది మా సందు అయితే నా చిన్నప్పుడైతే. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయి జాబులు అలానే విడిగా ఇల్లు కట్టుకొని అట్లా వెళ్ళిపోయారు మా పెదనాన్నోళ్ళు అంతా.
భలే సందడిగా ఉండేది మా చిన్నప్పుడైతే. నాకు ఆ సందు చూస్తుంటే చిన్నప్పటి రోజులైతే గుర్తొస్తున్నాయి. ఈవినింగ్ అయిందంటే సందులో మంచాలేసుకునేసి అందరం కూర్చొని చదువుకునే వాళ్ళము. నాకు సరిగ్గా చదివేది లేదు. నేనైతే మా అన్నోళ్ళందరూ కొట్టి నన్ను చదివిపిచ్చేది నా దగ్గరైతే. ఇంక మా వారిని అయితే లేపేస్తున్నాను. పూజకి అమ్మ అంతా రెడీ చేసేసింది లెయ్యి అనేసని. మా తాత కూడా ఫోన్ చేశాము, ఇంకా రాలేదు. తాత వచ్చాడంటే ఇంకా హారతి అయితే స్టార్ట్ చేసేస్తాము. తాత కోసం వెయిటింగ్ కొంచెంసేపు అయితే. ఇక్కడ మొత్తం అయితే రెడీ చేసేసింది అమ్మ అయితే. ఇక్కడ అమ్మ పెట్టింది వచ్చి నాన్న వాళ్ళ నాన్నమ్మకి పెట్టినాము. మా నాన్నమ్మ అయితే ముత్తైదు కాదు కాబట్టి కనుమ పండుగ రోజు గంగమ్మకు పెట్టుకున్నట్టయితే పెట్టుకుంటాము. ఇప్పుడైతే మా నాన్నమ్మకైతే పెడుతున్నాము. అంటే ముత్తైదుగా ఉండే వాళ్ళని పేరెంట్ వాళ్ళకి పెట్టుకున్నట్టు పెట్టుకుంటాము మేమైతే. ఇప్పుడు మా నాన్నకి అయితే పెట్టుకుంటున్నాము. ఇక్కడ చూడండి మా తాత ఎంత బాగుండాడో. పాతకాలం సినిమాల్లో హీరో ఉన్నట్టుండాడు. హెయిర్ స్టైలు అవంతా చూస్తుంటే అయితే. మా నాన్న చిన్నప్పుడే మా నాన్న వాళ్ళ నాన్న అయితే చిన్నప్పుడే చనిపోయారంట. మా తాత అయితే మా నాన్నకు కూడా సరిగ్గా గుర్తులేదంట. మా అవ్వే పెంచింది మా నాన్న వాళ్ళనైతే. ఇంకా ఫస్ట్ అయితే మా నాన్న అయితే హారతి ఇచ్చేసాడు. ఆ తర్వాత ఇంకా అందరం అయితే హారతి ఇచ్చేస్తున్నాము. తాత కూడా వచ్చేసాడు. ఒకరి తర్వాత ఒకరైతే హారతి అయితే ఇచ్చేస్తున్నాము. ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లో పండగ అయితే జరుపుకుంటున్నాను. నేను కానీ మా ఇంట్లో జరుపుకుంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని కాదు. ఎప్పుడు మా ఇంట్లో పండగ చేసుకొనే సరిపోయేది నాకైతే. అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చి ఇలా దండం పెట్టుకునేదాన్ని కాదు. ఎప్పుడు మా ఇంట్లో పూజ సంక్రాంతికి అందరూ వాళ్ళ ఇళ్ళల్లో పూజ చేసుకొనే సరిపోతుంది కదా. ఈసారి నా హెల్త్ ఇష్యూ వల్ల మా వారైతే ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ కావాలంటే నెక్స్ట్ వచ్చే తయ్య అమావాస్యకి కావాలంటే మనం పెట్టుకుందాము. ఇప్పుడు పిల్లలకి ఎట్టా హాలిడేస్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పండగ చూసుకొని ఆ తర్వాత వచ్చే తయ్య అమావాస్య రోజు మీ అమ్మ హెల్ప్ తీసుకొని మన ఇంట్లో పెట్టుకునేద్దాం బట్టలు. నీకు బాగాలేదు కదా, రిస్క్ తీసుకోవడము నాకు ఇష్టం లేదు. నువ్వు ఇప్పుడు ఊరికి వెళ్ళిపో అని చెప్పారు. ఇంకా అందరం అయితే ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా అత్త వాళ్ళ ఊరు కూడా ఇదేలేండి. ఇంకా అందరం అయితే ఈడికి వచ్చేసాము. అన్ని హౌసెస్ అయితే మేమైతే రెంట్కి ఇచ్చేసాము. మావైతే ఒక ఇంట్లో అయితే మా తాత ఉన్నాడు. తాత తిరుపతికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు. ఇంకా అమ్మ అయితే పూజ అయిపోయాక ప్రసాదం అయితే కలిపి అందరికైతే ముద్దలు చేసి పెట్టేసింది. నేనైతే ఇంకా అన్నమే తినలేదండి. ఆ ప్రసాదం అంటే నాకు భలే ఇష్టము. ఆ కలిపిన ప్రసాదం తినేసరికి నాకైతే కడుపు ఫుల్ అయిపోయింది. ఇంకా మేమైతే తినేసి నేను మా వారైతే మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. పిన్ని అంటే మా వారికి అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. కొంచెము దూరంలో ఉంది పిన్ని వాళ్ళ ఇల్లు. ఒక 2 కిలోమీటర్స్ అలా అయితే. కొత్తగా ఇల్లు కట్టారు కదా, దానివల్ల దూరం అయిపోయింది. ముందైతే ఆంటీ వాళ్ళు కూడా అప్లాయ్ గుంటలోనే ఉండేవాళ్ళు. ఇల్లు కట్టుకొని ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు పిన్ని దగ్గరికి వచ్చేసాము మేమైతే. ఇక్కడే కొద్దిసేపు అయితే ఉండిపోయాము. ఈవినింగ్ వరకు అయితే పడుకునేసాను నేనైతే. నాకైతే హెవీ బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తూ ఉంది అటు ఇటు తిరిగేసరికి. పిన్ని అయితే ఇప్పుడే పూజ అయిపోయి అంతా క్లీన్ చేస్తూ ఉంది. నేనైతే రాగానే పనుకునేసాను. నేనైతే తినమని చెప్పింది. లేదా ఆంటీ నేను తినేసి వచ్చేసాను అని చెప్పి నేనైతే పనుకునేసాను. మా వారు తిన్నారు.
ఏమో నేను గమనించలేదు. మళ్ళీ అయితే ఈవినింగు 5:30, 6కేమో అమ్మ వాళ్ళ ఇంటికైతే అందరం వచ్చేసాము. అమ్మ వాళ్ళైతే ఇప్పుడే గుడికెళ్ళేసి ఇంటికొచ్చారు. ఇంకా వాళ్ళనైతే ఫోటో తీస్తున్నాను. నాకైతే బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువైపోయిందండి. మళ్ళీ హాస్పిటల్‌కైతే వెళ్ళాలి. మా వారైతే రేపు ఊరికెళ్ళిపోదాము అని చెప్తున్నారు. నేనైతే 4, 5 డేస్ ఉందామనైతే వచ్చాను. ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయేసరికి మా వారైతే ఇంకా వెళ్ళిపోదాము, నీకు ఇంకొకసారి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాను అని చెప్పి రేపు బయలుదేరేమన్నారు. నాకైతే పశువుల పండగ అంటే ఇష్టము. రేపు పశువుల పండగ చూసుకొని గోవుకైతే పూజ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. రేపు వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి, చూడండి తప్పకుండా. అయితే ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. ఓకే అండి, బాయ్.